గూటం దెబ్బల గుంపును చూడు గూడెం గూడెం గదిలిందో డప్పుల మీద నిప్పుల వాన తండోరై మోగిందో గూడెం దెబ్బల గుంపును చూడు గూడెం గూడెం గదిలిందో డప్పుల మీద నిప్పుల వాన తండోరై మోగిందో తంగి మట్టి చేతుల కత్తిని మెత్తగా నూరిచ్చిందో చర్మం ఒలిసి చెప్పులు ఒడిసి మట్టిల పడేసి తొక్కుతామో అవమానాలు ఎన్నో పడ్డాం అవమానాలు ఎన్నో పడ్డాం హక్కుల జెండలు ఎత్తుకుంటే గూడెం దెబ్బల గుంపును చూడు గూడెం గూడెం కదిలిందో డప్పుల మీద దండోల వాన తండోరై మోగిందో గూటం దెబ్బల గుంపును చూడు గూడెం గూడెం కదిలిందో డప్పుల మీద నిప్పుల వాన తండోరై మోగిందో సంగీ మోసం మీ సముదిప్పి మీ మెడలు గొర్రికి నవ్వులుతామో అని కత్తుతో సెలపలు తీసిన మీ కడుపుల ఆరెలు దింపుతామో చేసుకుని మా మాల గెత్తారంటాడేమరా సమస్త ప్రజలు గెత్తారా నేను కుట్టునోసారి గెట్టారు చప్పట్లు సమస్త ప్రజలు గెత్తారు ఇలా మాల గెత్తారని చేస్తారని పోయి నాకు అర్థం కాదు భూమికి పచ్చాది రంగేసేటోని కలేకూరు ప్రసాద్ రాసినటువంటి మాల బిడ్డ వర్గీకరణకు మద్దతు తెలుపుకుంటా నిశ్శబ్దంగా ఉన్నాడు ఈ ఆయన ఫ్లెక్స్ మీద వేసుకుంటారు నిన్న మొన్న చనిపోయినటువంటి సాయి చందన్న ఎవడు చెప్పిండు రమేం తక్కువ జాతోళ్ళని ఏడా రాసిండ్రు మీరు ఎక్కువ కుల పోళ్ళని అరే ఒక్క మాల కులం గురించి వాళ్ళే వీళ్ళకు మాలలో అంటగట్టి వాళ్ళకు ఉన్నటువంటి గొప్పతనాన్ని ఎందుకు పోగొడతారు నాకు అర్థం కాదు ఎల్లాయి పాటతో కళ్ళాలేసి తన్నుతో ఊరేగిస్తామో నక్సలైట్ల మద్దతు పలికిన న్యాయమైన పోరాటం మందాకృష్ణ జీవితమంతా మందాకృష్ణ జీవితమంతా వర్గీకరణ కంఠీతం వర్గీకరణ కట్టుబడితే ఇక్కడ ఉన్నటువంటి మాదిగలంతా మాదిగ ఉపకులాలతో ఏమవుతారు మీరేం చెప్తాదే వార్త లేకపోతే పాడా మా విదేశాన్ని అసుట పోయినాక నన్ను తిట్టుకుంటే పర్వాలేదు కానీ మీరేం చెప్తాదే వార్త వర్గీకరణ కట్టుబడితే అరే మందు పాతారై పేలుతామో తెలియజేస్తూ కావచ్చు